శ్రీకాకుళం జిల్లా సింగూపురం గ్రామంలో ఫుడ్ పాయిజన్ అయింది. బాదం పాలు తాగి 30 మందికి వాంతులు విరేచనాలయ్యాయి. గ్రామంలో 2 రోజులుగా కుండమ్మ తల్లి జాతర ఉత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో బాదం పాలు తాగిన వారు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను స్థానిక పిహెచ్సి పాటు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్రామంలో పరిస్థితిపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరా తీశారు. సింగూపురం పిహెచ్సిలో చికిత్స పొందుతున్న బాధితులను స్థానిక ఎమ్మెల్యే గోండు శంకర్ పరామర్శించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. నిన్న ఒక బాదం మిల్క్ బండి ఏదైతే ఉందో ఆ బాదం పాలు కొంతమంది తాగి అస్వస్థకు గురయ్యారు. వారందరికీ వెంటనే సింగూపురం పిహెచ్సిలో ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ యువకులే ఉన్నారు ఎక్కువ మంది. ఎవరైతే ఆ మిల్క్ తాగారో వాళ్ళకి డిసెంట్రీ మాదిరిగా సెన్సేషన్ వామిటింగ్స్ అవ్వడం, కొంచెం లూజ్ మోషన్స్ అయ్యాయి. వెంటనే హెల్త్ డిపార్ట్మెంటు అప్రమత్తమయ్యి వారందరికీ అదుపులోకి తీసుకొని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది. ఇప్పుడు ఒక 8 మంది ఉన్నారు. ఆ 8 మంది కూడా బాగానే ఉన్నారు. అందరూ సరదాగా శుభ్రంగా ఉన్నారు. వారికి కూడా ఒక గంట లేకపోతే రేపు మార్నింగ్ పంపించేస్తాం. ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇది కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్లే జరిగింది, కానీ ఎటువంటి ఇతరత్ర ఇది లేదు. ఎవరైనా ఎటువంటి గందరగోళం సృష్టించి తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు ఉంటాయి. అథెంటికేటెడ్గా పిహెచ్సి సెంటర్లో మాత్రమే సెలైన్స్ కానీ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకెక్కడైనా ఎవరైనా అనాథరైజ్డ్ చేసి లేనిపోని ఫేక్ మెసేజ్లు పంపించి ఫేక్ వీడియోలు పంపిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అందరికి కూడా.